బ్యాచ్ చూసాను కదా, టెస్ట్ క్లాస్లో ఎలా రాయాలి బ్యాచ్ క్లాస్ని ఒకటి చూసాను కదా. బ్యాచ్ ఓకే. సో విత్ ఇన్ ద టెస్ట్ క్లాస్ మనం ఇది చేసాం, డేటా సెటప్ చేయడం చూసాం. దిస్ ఇస్ కాల్డ్ టెస్ట్ సెటప్. టెస్ట్ ఫ్యాక్టరీ అంటారు. టెస్ట్ ఫ్యాక్టరీ అనే కాన్సెప్ట్ ఉంది. టెస్ట్ ఫ్యాక్టరీ అంటారు. టెస్ట్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే, సో మనం ప్రతి మెథడ్లోనూ బిఫోర్ బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఈ డేటాని సెటప్ చేసుకునేవాళ్ళం, డేటాని క్రియేట్ చేసుకునేవాళ్ళం ప్రతి టెస్ట్ మెథడ్కి. అలా రిపిటేటివ్ కాకుండా క్లాస్ మొత్తానికి కలిపి ఒకసారి సెటప్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ టెస్ట్ సెటప్. అలా కాదు, మల్టిపుల్ టెస్ట్ క్లాసెస్కి నాకు సేమ్ సెట్ ఆఫ్ డేటా కావాలి. ఇప్పుడు మనం రాసిన 11th ఎగ్జాంపుల్లో చూసినా కానీ, 12th ఎగ్జాంపుల్లో చూసినా 10, 11, 12 వీటన్నిటిలో సేమ్ సెట్ ఆఫ్ కోడ్ ఉంది, కాకపోతే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద చేస్తున్నాం, రైట్? సో ఇలా ప్రతి టెస్ట్ క్లాస్కి మనం డేటా క్రియేట్ చేస్తున్నాం. అలా కాకుండా గ్లోబల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసి, గ్లోబల్గా ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసి, ఆ టెస్ట్ క్లాస్ని ప్రతి టెస్ట్ క్లాస్లో యాక్సెస్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఏ టెస్ట్ ఫ్యాక్టరీ అనమాట. ఓకే, డేటా విల్ క్రియేట్ ఫర్ గ్లోబల్ డేటా క్రియేషన్, డేటా విల్ క్రియేట్ గ్లోబల్, డేటా విల్ క్రియేట్ for all test classes, like we can say data will create globally. We can use for all test classes. ఇదేంటంటే విత్ ఇన్ ద టెస్ట్ క్లాస్, ఈ టెస్ట్ క్లాస్ వరకే పరిమితం దీని స్కోప్. అదే ఈ కోడ్ కనుక మీరు ఈ మెథడ్లో రాస్తే ఈ మెథడ్ వరకే పరిమితం దాని స్కోప్, రైట్? అది కాకుండా నేను వేరే టెస్ట్ క్లాస్లో రాసి ఆ టెస్ట్ క్లాస్ని ఇందులో కనుక యూజ్ చేసుకుంటారు. సో లైక్ దట్ వీ కెన్ యూజ్ మల్టిపుల్ టెస్ట్ క్లాసెస్ కదా. ఓకే, సో దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ కోడ్, సేమ్ అంతా సేమ్, బట్ యూసేజ్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో మన ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్ బ్యాచ్ ఎగ్జాంపుల్ 13. ఆబ్జెక్ట్ మార్చేసుకున్నాం. మన దగ్గర ఉండేది లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓనర్ ఐడి మారుతుంది, యూజర్ యూజ్ ఈక్వల్స్ అప్డేట్ చేస్తున్నాం. ఊరికే నాకు కావాల్సిన ఓనర్ ఐడి తెచ్చుకొని ఐడి మనకి ఎవరున్నాడు యూజర్, ఎలియాస్ యూజర్,
ready. Yes. ఏం లేదండి, అకౌంట్ రికార్డ్స్ అన్ని తీసుకొని అకౌంట్ రికార్డ్స్కి ఓనర్ని ఇతన్ని చేస్తాను అసెట్ మీద. ఇక నా పేరు మీద అంటూ ఏం రికార్డులు ఉన్నావు అన్నమాట. అట్లా జస్ట్ ఓకే. ఇది నా క్లాసు, దీనికి టెస్ట్ క్లాసు. నేను దీనికి టెస్ట్ క్లాస్ రాయాలంటే నార్మల్గా ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఇది నా టెస్ట్ క్లాస్, బాగానే ఉంది. బట్ ఈ టెస్ట్ క్లాస్లో నేను టెస్ట్ చేయాలి అంటే ఐ నీడ్ డేటా కదా, నాకు డేటా కావాలి, రైట్? సో పాత పద్ధతికేమో ప్రతి మెథడ్లోనూ ఇలా టెస్ట్ డేటాను క్రియేట్ చేయటం, నీ బిజినెస్ లాజిక్ రన్ చేయటం, తర్వాత చెక్స్ చేయటం. అలా కాదు, లేదు క్లాస్ మొత్తాన్ని కలిపి ఒకసారి క్రియేట్ చేయటం. ఇప్పుడు అది కాదు కాన్సెప్ట్, టెస్ట్ ఫ్యాక్టరీ. సో టెస్ట్ ఫ్యాక్టరీ వచ్చేసరికి ఏంటంటే, సో యూ విల్ క్రియేట్ ఎ క్లాస్. టెస్ట్ క్లాసులు కాబట్టి ఈజీ టెస్ట్, ఇది కూడా ఒక టెస్ట్ క్లాసే. ఓకే, ఇది కూడా ఒక టెస్ట్ క్లాసే. దీంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారా, లేకపోతే మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారా, మీ ఇష్టం. సేమ్ లాజిక్. సెట్టింగ్స్ ఏమన్నా 5,67,000 ఉంది కదా. ఇందులో డౌట్స్ ఏం లేవు కదా. సో ఇందులో నేను ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే లూప్ పెట్టుకొని మీకు కావాల్సిన అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు టెస్ట్ ఎన్విరాన్మెంట్లో. సో దాన్ని నేను ఎలా యూస్ చేస్తాను, సో my method public test method my test me కాల్ చేస్తాను.
సో ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను, ఈ టెస్ట్ క్లాస్ని కాల్ చేస్తున్నాను. ఇది కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డేటా క్రియేట్ అవుతుంది. ఇంకా తర్వాత నార్మల్ టెస్ట్ ప్రాసెస్. బ్యాచ్ ఎపిక్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం మనం? బ్యాచ్ ఎపిక్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్. ఎందుకంటే బల్క్ డేటా ఉంటుంది కాబట్టి మనం దీన్ని టెస్ట్ డేటా స్టార్ట్ టెస్ట్ ఇట్లా పెట్టుకుంటున్నాం. ఓకే, ఐడి జాబ్ ఐడి is equals to batch డిఫాల్ట్ సైజ్ బ్యాచబుల్. ఓకే, తర్వాత చెక్స్ ఏంటి? ఏముంటుంది సెలెక్ట్. నేను మారుస్తున్నాను, ఓన్ ఐడి మారుస్తున్నాను, అంతే కదా. బ్యాచ్లో ఏం చేస్తున్నాను, ఓన్ ఐడి మార్చాను. మరి అది జరుగుతుందో లేదో చెక్ చేయాలి. అది జరుగుతుందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ యూజర్ ఐడిని తెచ్చుకోవాలి. ఓకే, యూజర్ ఐడిని తెచ్చిపెట్టుకోవాలి. సేమ్ కోడ్, యూజర్ ఐడిని తెచ్చిపెట్టుకొని సెలెక్ట్ ఐడి. యూజర్ ఐడి మీద కౌంట్ చెక్ చేసుకుంటే చాలు కదా. లేదంటే కౌంటర్ ఐడి అకౌంట్ డాట్ ఎస్ఎట్ ఈక్వల్స్ సో ఈ రెండు ఐడీలు సేమ్ అయితే నా చేంజ్ వర్క్ అయినట్టే. ఓకే, రికార్డ్లో ఉన్న ఓనర్ ఐడి, ఈ యూజర్ ఐడి సేమ్ అయితే నా చేంజ్ వర్క్ అయినట్టే. సో యూ డాట్ ఐడి ఏ డాట్ ఓనర్ ఐడి. సో ఇది నా టెస్ట్ లెస్. రన్ టెస్ట్. అంతా సక్సెస్ అయిపోయింది. కోడ్ కవరేజ్ ఎంత వచ్చిందో చూడండి. ఆల్ టెస్ట్ క్లాసెస్ ఆర్ క్లియర్. అంతా కవరేజ్ అనేది జరిగింది. ఓకే, టెస్ట్ ఫ్యాక్టరీ కొత్త కాన్సెప్ట్ అండి, టెస్ట్ ఫ్యాక్టరీ. ఓకే, టెస్ట్ ఫ్యాక్టరీ దీన్ని టెస్ట్ ఫ్యాక్టరీ అంటారు. దే ఆర్ క్రియేటింగ్ ఆ తర్వాత స్కెడ్యూల్ ఎఫెక్ట్స్కి ఎలా రాస్తాం? ఓకే, స్కెడ్యూల్ ఎఫెక్ట్స్కి టెస్ట్ క్లాస్. ఇప్పటి వరకు మీరు రాసిన టెస్ట్ క్లాసులు అన్ని మామూలు నార్మల్ క్లాసులు అన్నిటికీ టెస్ట్ క్లాసులు రాసేసేయండి. మీ బ్యాంకులో ఉన్నాయన్నీ నార్మల్ క్లాసులు ఉన్నాయి కదా, వాటన్నిటికీ టెస్ట్ క్లాసులు రాసేసుకోండి. ఒక నార్మల్ క్లాస్ స్కెడ్యూలబుల్ ఎప్పుడవుతుంది?
గుర్తుంది కదా. ఎగ్జిక్యూట్ ఒకటే మెథడ్, ఇంటర్ఫేస్ మెథడ్. షెడ్యూలబుల్ కంటెక్స్ట్ డేటాబేస్ డాట్ from account where created date delete చేసేసి. ఏం చేయట్లేదండి, ఈరోజు క్రియేట్ చేసిన అకౌంట్ లిస్ట్ తీసుకొని డిలీట్ చేస్తున్నాను అంతే. ఇదే నా షెడ్యూల్, ఇదే నా షెడ్యూలబుల్ క్లాస్ లాజిక్. ఇంప్లిమెంట్స్ పబ్లిక్ క్లాస్ ఇంప్లిమెంట్స్ షెడ్యూలబుల్ ఏమంటుందా, స్పెల్లింగ్ తప్ప. దీనికి టెస్ట్ క్లాస్. నేను బ్యాచ్ తీసుకున్నాను. At the rate please ఓకే. సో నాకు ఆల్రెడీ ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా ఈయన వాడేసుకొని నేను డేటాను క్రియేట్ చేసేయచ్చు చక్కగా. ఓకే, నా టెస్ట్ మెథడ్ రాసేసుకుంటాను. టెస్ట్ మెథడ్ స్టాటిక్ వాయిడ్ టెస్ట్ మీ డేటా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నా బిజినెస్ లాజిక్ని రన్ చేయాలి. షెడ్యూల్ క్లాసులు ఎలా చేస్తారు? షెడ్యూల్ క్లాసులు ఎప్పుడు రన్ అవుతాయి? మనం ఏ టైంకి చెప్తే ఆ టైంకి రన్ అవుతాయి, అవునా? మనకి క్రాన్ ఎక్స్ప్రెషన్ నేను మామూలు టైం ఇచ్చేస్తున్నాను అండి, అట్లా పడితే అట్లా ఎప్పుడు రన్ అయితే అప్పుడు. start test. కాబట్టి రిటర్న్ చేస్తుంది సిస్టమ్ డాట్ జాబ్ నేమ్ expression C XP
object stop test. సో ఇది కనుక ఎగ్జిక్యూట్ అయితే నా చెక్స్ ఏం అవ్వాలి? ఇది కనుక ఎగ్జిక్యూట్ అయితే నా చెక్స్ ఏంటిది? ఈరోజు క్రియేట్ అయిన రికార్డ్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను నేను. అదే కదా నా షెడ్యూల్ క్లాస్లో ఉంది. సో సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ అకౌంట్ created date is equals to today. So now system dot zero actual value సో ఇది కనుక జరిగితే నా షెడ్యూలబుల్ క్లాస్ బాగానే జరుగుతున్నట్టు, డిలీట్ అయిపోతున్నట్టు. నేను ఈరోజే ఇక క్రియేట్ చేస్తుంది ఈ అకౌంట్. అది ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. రన్ చేసేద్దాం. రన్ టెస్ట్. స్క్రీన్ వచ్చింది. ఇది కవర్ అయిందో లేదో చూడండి. 100% కవర్ అయిపోయింది. కవర్ అయిపోయింది. బట్ ఓకే, డేటా వాలిడేషన్ జరిగింది. బట్ మన జాబ్ షెడ్యూల్ అయిందా లేదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా షెడ్యూల్ అవుతుందా లేదా? ఇలా కరోనా ఎక్స్ప్రెషన్ ఇస్తే నా క్లాస్ అనేది ఎగ్జాక్ట్గా జాబ్ షెడ్యూల్ అవుతుందా లేదా, అది ఎలా చెక్ చేస్తాం? అది ఎలా చెక్ చేస్తామంటే మనకి క్రాన్ టెగ్గర్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది. క్రాన్ ట్రిగ్గర్. సో ఇందులో ఏంటంటే మీరు షెడ్యూల్ చేసిన ప్రతి జాబ్ ఈ ఆబ్జెక్ట్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, క్రాన్ ట్రిగ్గర్ ఫ్రీ చేసుకో. సెలెక్ట్ ఐడి క్రాన్ ఎక్స్ప్రెషన్ క్రాన్ ట్రిగ్గర్ వేర్ ఐడి ఏదై ఉండాలి? ఐడి ఏదై ఉండాలి? ఐడి. ఓకే, expected value actual value. సో ఈ ఎక్స్ప్రెషన్ కంపారిజన్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ కంపారిజన్ చేసి చెక్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా ఇది కనుక షెడ్యూల్ అయితే ఇది డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఐ మీన్ క్రాన్ ట్రిగ్గర్లో ఉంటుంది. ఈ క్రాన్ ట్రిగ్గర్లో ఐడి ఎక్స్ప్రెషన్. కానీ ఏ రికార్డ్ తెచ్చుకోవాలి అంటే దట్ జాబ్ ఐడి. ఓకే, ఐడి ఈజ్ ఏ జాబ్ ఐడి. అయితే
మనం షెడ్యూల్ చేసినప్పుడు జాబ్ ఐడి రిటర్న్ చేస్తుంది కదా, ఆ రికార్డే తీసుకొస్తాం. ఆ రికార్డు తెచ్చుకొచ్చి క్రాన్ ఎక్స్ప్రెషన్ కంపారిజన్ చేస్తాం. నా దగ్గర ఇది ఉంది, సో నువ్వు స్టోర్ చేసిన క్రాన్ ఎక్స్ప్రెషన్ ఈ రెండు మ్యాచ్ అయితే ఓకే, సక్సెస్ఫుల్గా నాది జాబ్ షెడ్యూల్ అవుతుంది అనేది కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇప్పుడైనా 100% వస్తుందండి, బట్ మన సాటిస్ఫాక్షన్ అంతే. సో ఈ విధంగా షెడ్యూల్స్కి, బ్యాచ్లకి, నార్మల్ ట్రిగ్గర్స్కి అన్నిటికీ రాసుకుంటే వెళ్తారు. ఓకే, విత్ షేరింగ్, కాన్సెప్ట్స్ ఉన్నాయండి, కొన్ని కాన్సెప్ట్స్ విత్ షేరింగ్, వితౌట్ షేరింగ్ అని. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఎగ్జాంపుల్, void invoke సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి, కాల్ చేయాలి అంటే ఏం చేయాలి? దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, రైట్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ డాట్ ఇన్వోక్ అంట. అవుట్పుట్ ఏమొస్తుంది? ఫర్ సపోజ్ అకౌంట్ ఆబ్జెక్ట్లో నాకు నేమ్, ఇండస్ట్రీ, ఇండస్ట్రీ ఓనర్, సో ఓకే. సో నాకు ఇలా డేటా ఉంది, అకౌంట్ ఆబ్జెక్ట్లో నాకు ఇలా డేటా ఉంది. ఈ డాట్ ఇన్వోక్ అన్నప్పుడు నాకు డేటా ఏమొస్తుంది? ఈ డాట్ ఇన్వోక్ అన్నప్పుడు నాకు డేటా ఏమొస్తుంది? బై డిఫాల్ట్ ఉన్న రికార్డ్స్ అన్నీ వస్తాయి. ఉన్న రికార్డ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి కదా, ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి కదా. ఇప్పుడు వస్తుంది, టీసీఎస్ వస్తుంది, సిడిఎస్ వస్తుంది, అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఓకే.
ఓకే. సో వితౌట్ షేరింగ్ అంటే ఏంటంటే మీ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మీ ఓడబ్ల్యూడి కానీ ప్రొఫైల్స్ కానీ పర్మిషన్ సెట్స్ కానీ ఏవి కన్సిడర్ చేయదు. ఇట్ విల్ నాట్ కన్సిడర్. విత్ షేరింగ్ ఏంటంటే యూజర్స్ యాక్సెస్ లెవెల్స్, user access settings will consider. Okay. So by default without sharing execute అవుతుంది. మీరు రాసిన ప్రతి క్లాస్ వితౌట్ షేరింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది బై డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్, ఇట్స్ ఎ డిఫాల్ట్ బిహేవియర్. దట్ ఈస్ ద రీజన్ మీరు ప్రోగ్రామ్స్ రన్ చేసినప్పుడు ఏ యూజర్ అయినా కానీ తీసుకొచ్చేసుకుంటున్నారు డేటాని. ఏ యూజర్ అయినా సరే తెచ్చేసుకుంటారు డేటాని, ఏ యూజర్ క్రియేట్ చేసినా. టుడే అనగానే టుడే క్రియేటెడ్ అనగానే నువ్వు క్రియేట్ చేసినవి వస్తాయి, నేను క్రియేట్ చేసినవి వస్తాయి. పర్మిషన్స్ మీద ఆధారపడి ఉండదు. ప్రోగ్రామ్ ఏంటంటే ఎఫెక్స్ ప్రోగ్రామింగ్ మీరు రన్ చేసినప్పుడు మీరు చేసినవి నేను చేసినవి అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో బట్ సమ్టైమ్స్ ఏంటంటే కస్టమర్ అడుగుతాడు, ఎవరు రన్ చేస్తే వాళ్ళ రికార్డ్స్ మీద పర్ఫామ్ అవ్వాలి ఈ బిజినెస్ లాజిక్ అనేది. సో అటువంటి కేసెస్లో the default behavior of the Apex program execution is without sharing. ఓకే. సో మీ సెట్టింగ్స్ ఏవి షేర్ చేయదు అన్నమాట. సో బై డిఫాల్ట్ సిస్టమ్ సెట్టింగ్స్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ థింగ్స్, సిస్టమ్ యాక్సెస్ లెవెల్స్ వచ్చేస్తాయి, మొత్తం వచ్చేస్తుంది ప్రోగ్రామ్ ద్వారా. ఇప్పటిదాకా మనకి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, అందరు రికార్డ్స్ వచ్చేసినాయి, అందరు రికార్డ్స్ చేసేస్తున్నాం. బట్ సమ్టైమ్స్ ఏంటంటే అలా అదేవిధంగా నాకు ఇంకో మెథడ్ ఉందనుకోండి, లైక్ విత్ షేరింగ్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్, ఈ యూజర్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అయ్యే పనిచేస్తాయి అన్నమాట. ఓకే, పబ్లిక్ మోడ్ క్రియేట్ నేను చేస్తున్నాను అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. నేను అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో బై డిఫాల్ట్ ఈ డాట్ క్రియేట్ అన్నాము, ఏమవుతుంది, డేటాబేస్లో ఏసీసీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ ఇన్సర్ట్ న్యూ రికార్డ్. అంతేగా, ఇదేగా ఇప్పటిదాకా మనం చూసిన బిహేవియర్ అదే. ఎట్లా పడితే అట్లా క్రియేట్ చేసుకుంటున్నాం, ఎట్లా పడితే అట్లా యాక్సెస్ చేసుకుంటున్నాం, అందరు రికార్డ్స్ తీసుకొని వచ్చేస్తున్నాం. రైట్. మీరు స్పెసిఫిక్ యూజర్ని కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు పుల్ ద యూజర్ డేటా అండ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ యూజర్స్ ఐడి టు పుల్ ద స్పెసిఫిక్ యూజర్స్ డేటా. ఓకే, అప్పుడు దాని మీద మీ బిజినెస్ లాజిక్ రాసేస్తారు. ఓకే, అలా కాదు, ఇఫ్ యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ త్రూ ద ఎపెక్స్ ప్రోగ్రామింగ్ ఆల్సో అన్నప్పుడు we use the Apex programming with sharing. ఓకే, విత్ షేరింగ్ అని చెప్పి రాస్తాం అన్నమాట. సో విత్ షేరింగ్ అని ఎలా రాస్తాము అంటే విత్ షేరింగ్ అని ఇట్లా రాస్తాం. ఓకే, బై డిఫాల్ట్ వితౌట్ షేరింగ్. The default behavior of the Apex class is without sharing. Okay, if you want to make it as a with sharing, if you want to restrict, we use with sharing. So for example, నాకు ఓడబ్ల్యూడిలో అకౌంట్ ఆబ్జెక్ట్కి ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ ఉంది. ప్రైవేట్ ఉంటే దాని అర్థం ఏంటి చెప్పాలా, మీరు చెప్పాలా, నేను వెళ్ళాలి. ఓడబ్ల్యూడి అంటే ప్రైవేట్, ఓనర్ రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎవరి రికార్డ్స్ వాళ్ళకి కనిపిస్తాయి అంతే, పక్కన వాళ్ళే కనిపించవు. రైట్, గుడ్. ఓకే, సో ఇప్పుడు నాకు యూజర్ రామాకి అకౌంట్ ఆబ్జెక్ట్ మీద నాకు ప్రొఫైల్లో ఈ క్రోడ్ ఆపరేషన్ ఉంది కదా, ఎడిట్
good. CRED, right there. Create, read, edit, delete. Okay. సో రామాకి దీని మీద ఏంటంటే ఓన్లీ రీడ్ పర్మిషన్ ఉంది. రీడ్ మాత్రమే ఉంది, ఇంక మిగతా లేదు. ఎవరికి? రామాకి. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాము రామా లాగే రన్ చేస్తున్నాడు ఈ కోడ్ని. నా క్లాస్ విత్ షేరింగ్ ఉంది. నా క్లాస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లిసిట్గా విత్ షేరింగ్ అని ఉంది. ఈ క్లాస్ విత్ షేరింగ్ ఉంది. ఓకే, విత్ షేరింగ్ ఉంది. రామా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ మెథడ్ కాల్ చేస్తున్నాడు. ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు అకౌంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని తెచ్చి పడేసే అంటున్నాం. అకౌంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని తెచ్చి పడేసామంటే ఏమంటుంది? విత్ షేరింగ్ అంటుంది. విత్ షేరింగ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఏ యూజర్ అయితే ఈ లాజిక్ని రన్ చేస్తున్నాడో ఆ యూజర్ యొక్క OWD, ఆ యూజర్ యొక్క ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్, ఆ యూజర్ యొక్క ఫీల్డ్ లెవెల్ యాక్సెస్, ఆ యూజర్ యొక్క పర్మిషన్ సెట్స్ కన్సిడర్ చేసుకొని అప్పుడు వాటన్నిటిని బేస్ చేసుకొని రికార్డ్స్ని బయటికి తీసుకొస్తుంది. సో ఇప్పుడు OWD విత్ షేరింగ్ పెట్టాం కాబట్టి ఏమవుతుంది? E.invoke అంటే రామా రికార్డ్ మాత్రమే వస్తుంది, ఆయన రికార్డులు మాత్రమే చూస్తాడు, అంటే TCS మాత్రమే బయటకు వస్తుంది. ఓకే, E.create అంటాం. E.create ఇది క్రియేట్ అవుతుందా? E.create అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇది అవ్వదు. ఎందుకని? అకౌంట్ ఆబ్జెక్ట్ మీద రామాకి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంది, క్రియేట్ యాక్సెస్ లేదు. సో అందువల్ల ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ కాన్సెప్ట్ అనేది చూడాలి. ఇప్పటిదాకా మనం ఎట్లా పడితే అట్లా క్రియేట్ చేసుకున్నాం, అట్లా పడితే అట్లా డిలీట్ చేసాము. అస్సలు వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ మనం ఎపెక్స్ ప్రోగ్రామ్ ద్వారా ఆబ్జెక్ట్స్ మీద పర్ఫార్మెన్స్ చేసాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వితౌట్ షేరింగ్ బిహేవియర్ అన్నమాట. డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ది క్లాస్ ఎగ్జిక్యూషన్ ఇస్ వితౌట్ షేరింగ్. అదేమీ కన్సిడర్ చేయదు. ఎవరు రన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం పర్మిషన్స్ ఉన్నాయని చూడదు. సిస్టమ్ లెవెల్ యాక్సెస్ ఇచ్చేస్తుంది నీ ప్రోగ్రామ్ ద్వారా నువ్వు ఏదైనా చేయొచ్చు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ త్రూ ద ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు యూస్ విత్ షేరింగ్ కీవర్డ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఖచ్చితంగా మన క్వశ్చన్ పడుతుంది, ఎలా రిస్ట్రిక్ట్ చేస్తామని అడుగుతారు త్రూ ఎపెక్స్ ప్రోగ్రామింగ్. సో ఇలానే మనం రిస్ట్రిక్ట్ చేస్తాము విత్ షేరింగ్ అండ్ వితౌట్ షేరింగ్ అని చెప్పి. ఓకే, సో రామా ప్రొఫైల్ ప్రకారం మనం ఇది చేయలేము. ఓకే, వితౌట్ షేరింగ్, దట్ వితౌట్ షేరింగ్ ఉంది కాబట్టి అది. బాగుంది. సో నేను ఇక్కడ వితౌట్ షేరింగ్ ఇస్తున్నాను. ఇలా కూడా ఎక్స్ప్లిసిట్గా కూడా చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇంకో క్లాస్ ఉంది, పబ్లిక్ షేరింగ్ క్లాస్ డెమో. అంటే ఈ క్లాస్ని వేరే క్లాస్లో కాల్ చేస్తే ఏమవుతుంది?
సో ఇప్పుడు యాక్చువల్ క్లాస్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేది వితౌట్ షేరింగ్ డిక్లేర్ చేసి ఉన్నాను నేను. బట్ ఈ ఆబ్జెక్ట్ని ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాను? విత్ షేరింగ్ అనే క్లాస్లో యాక్సెస్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ట్రిగ్గర్ చేస్తున్నాను. ఎలా రన్ అవుతుంది? షేరింగ్ తోనే వర్క్ అవుతుంది. ఇట్ విల్ రన్ వితౌట్ షేరింగ్. ఓకే, ఎందుకంటే ఎక్స్ప్లిసిట్గా వి డిక్లేర్డ్ దిస్ ఎగ్జాంపుల్ క్లాస్ యాజ్ వితౌట్ షేరింగ్ సెట్టింగ్స్. ఓకే, ఎక్స్ప్లిసిట్గా మనం అక్కడ చెప్పాం, నువ్వు ఎక్కడ రన్ చేస్తున్నా సరే ఆ క్లాస్కి సంబంధించింది వర్తించదు అనమాట. ఓకే, ఈ క్లాస్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏం వర్తించవు. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా చెప్పాం. ఓకే, ఇన్ కేస్ మీరు చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరేం చెప్పలేదు, కానీ డిఫాల్ట్ వితౌట్ షేరింగ్. బట్ మీరు ఈ క్లాస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? విత్ షేరింగ్ క్లాస్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. విత్ షేరింగ్ క్లాస్లో ఇన్వోక్ చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందంటే wherever you are executing your class, the sharing settings of that class will be applicable. Okay, so ఏమవుతుంది? విత్ షేరింగ్ తో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, గాట్ ద డిఫరెన్స్ పాయింట్స్ క్లియర్ అండి? విత్ షేరింగ్ అండ్ వితౌట్ షేరింగ్. ఓకే, ఇంకా మనం టెస్ట్ క్లాసెస్లో ఓకే, ఇప్పటివరకు ప్రోగ్రామ్స్ అన్నీ ఎవరు లాగిన్ అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చారు. అంటే నేను ఏ యూజర్ లాగిన్ అయితే ఆ యూజర్ ఎగ్జిక్యూట్ చేసాడు, రైట్? ప్రోగ్రామ్ ద్వారా నువ్వు నీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ద్వారా వేరే యూజర్ లాగా ఎగ్జిక్యూట్ చేయాలి. దానికోసం రన్ యాజ్ సమ్టైమ్స్ ఏంటంటే మనకి టెస్ట్ క్లాసులో బాగా యూజ్ అవుతుంది ఇది. system.run as డిఫరెంట్ యూజర్తో ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. ఓకే, రన్ యాజ్ అని చెప్పి ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్ని సపరేట్గా ఇలా రాసేసుకుంటాం. ఓకే, సపరేట్గా ఇలా రాస్తాం. ఒక టెస్ట్ యూజర్ క్రియేట్ చేసి దట్ కోడ్ ఈజ్ రన్ యాజ్ దట్ యూజర్. సో మీరు ఆ యూజర్ ప్రకారం మీరు కోడ్ రన్ చేయాలి అనుకుంటే, ఓకే, చూస్తే నేను కన్సిడర్ చేసుకుంటా, పవన్, ఐ డోంట్ హ్యావ్ క్రియేట్ permission on account. He is having create permission on account. నేను టెస్ట్ క్లాస్ రాసుకుంటున్నా. ఓకే, నేను టెస్ట్ క్లాస్ రాస్తున్నా. ఇది నా టెస్ట్ క్లాస్.
ఇది నా మెథడ్. మెథడ్లో నేనేం చేయాలి, టెస్ట్ డేటాని క్రియేట్ చేస్తాను. టెస్ట్ డేటా క్రియేట్ చేయడం అంటే ఏంటి, ఐ హ్యావ్ టు క్రియేట్, రైట్? టెస్ట్ డేటా క్రియేట్ చేయడం అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ ద అకౌంట్ డేటా, బట్ ఐ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ టు క్రియేట్ ద అకౌంట్. నేను ఈ టెస్ట్ క్లాస్ని నేను రన్ చేసినా ఇది నాకు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నా యొక్క పర్మిషన్ లేదు కాబట్టి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, సిస్టమ్ డాట్ ఎవరికైతే ఆ యూజర్ ఉందో దాంట్లో పెట్టేస్తాను, టెస్ట్ డేటా రన్ యాజ్ క్రియేట్ టెస్ట్ డేటాని క్రియేట్ చేయి. సో అదేవిధంగా మీ బిజినెస్ లాజిక్ వేరే యూజర్ లాగా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇది రన్ చేసేస్తారు ఈజీగా. ఓకే, మీరు లాగిన్ అవుతారు, పవన్ లాగిన్ అయ్యాడు, బట్ రామాలాగా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు సిస్టమ్ డాట్ రన్ యాజ్ ఆఫ్ రామ యూజర్ యూ కెన్ సే యూజర్ నేమ్ హ్యాస్ టు ప్రొవైడ్. ఓకే, యూజర్, ఈ యూజర్ ఎక్కడి నుంచి వస్తాడు, ఇక్కడ ఏంటంటే న్యూ యూజర్ క్రియేట్ చేశారు అన్నమాట. ఓకే, న్యూ యూజర్ క్రియేట్ చేశారు. క్లియర్ అండి, ఇది సిస్టమ్ రన్ యాజ్. ఇప్పుడు నేను చెప్పాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడతాయండి. అండ్ యా, టెస్టింగ్ ఆన్ ఈమెయిల్స్ పేజ్ రిఫరెన్స్. ఓకే, పేజ్ రిఫరెన్స్ మీకు విజువల్ ఫోర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. పేజ్ రిఫరెన్స్ అంటే విఎఫ్ పేజెస్కి రిఫరెన్స్ క్రియేట్ చేస్తామండి. విఎఫ్ పేజెస్కి కస్టమ్ సెట్టింగ్స్ ఇంకొకటి టెస్ట్ విజిబుల్ యూజ్ చేస్తాము. ఇదేంటంటే మనకి ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసిన క్లాసులన్నింటిలోనూ నార్మల్ క్లాసుల గురించి మాట్లాడుతున్నాను. క్రియేట్ చేసిన ప్రతి క్లాస్లోనూ అన్ని పబ్లిక్లే తీసుకున్నాం, రైట్? సో ఇలా తీసుకున్న డేటా మెంబర్స్ అన్ని పబ్లిక్లే, కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఖచ్చితంగా మనం ప్రైవేట్గా తీసుకోవాలి. ప్రైవేట్గా తీసుకున్నప్పుడే డేటా సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ నేను టెస్ట్ క్లాస్లో యాక్సెస్ చేస్తున్నాను, ఓకే, సో అది అనేది జరగకూడదు. వేరే క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటే నువ్వు జరగాల. ఓకే, సో మోస్ట్లీ మనం ప్రైవేట్గా తీసుకుంటాం. మరి ప్రైవేట్గా తీసుకుంటే ఓకే, లెట్ మీ ట్రై విత్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 15 చూద్దాం, రన్ చేసి ట్రై చేస్తాను నేను. ఓకే, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్. హలో సార్, స్క్రీన్ కనిపించట్లేదు. స్క్రీన్ కనిపించట్లేదు, షేరింగ్లోనే ఉంది స్క్రీన్. స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, టెస్ట్ విజిబుల్ private members variables. Okay, so test visible example. So private member test visible integer record number. Example
మామూలుగా అయితే అన్ని ప్రైవేట్లో తీసుకుంటాం అనమాట. పబ్లిక్, ప్రైవేట్, 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 ప్రైవేట్. డూ సంథింగ్ అంటే ఏదో చేయమని కాదు. సిస్టమ్ డాట్ డీబగ్ డాట్ నేనేం చేయను, జస్ట్ ఓకే. సో యాక్చువల్గా మనం క్లాసులు రాసినప్పుడు మాక్సిమం ప్రైవేట్ మెంబర్స్, ప్రైవేట్ డేటా మెథడ్స్, ప్రైవేట్ డేటా మెంబర్స్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే సెక్యూరిటీ కోసం అని చెప్పి. వి డోంట్ రిస్క్ బై క్రియేటింగ్ ఏ పబ్లిక్ అనమాట. ఓకే. సో ఇలా తీసుకున్నప్పుడు నేను టెస్ట్ క్లాస్ నేను దీనికి రాయగలనా లేదా? ఎగ్జాంపుల్ 15 private is test. Another deployed test me. And parameters. Update name. Okay. So the primary string name. Name equal to str. Register. Class variable. Okay. సో ఈ ప్రైవేట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ నేను యాక్సెస్ చేయగలనా లేదో చూస్తాను. అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ system dot object dot input string update string అవ్వాలి. ఆ తర్వాత నేను system dot set equals to
ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటిది 11. యాక్చువల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది ఆబ్జెక్ట్ డాట్ నేమ్లో ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్లో చూసామండి. ఇది ఒక డేటా మెంబర్, ఆ డేటా మెంబర్కి వాల్యూ ఇవ్వటం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను వాల్యూని ఇక్కడ నుంచి టెస్ట్ క్లాస్ నుంచి పాస్ చేస్తున్నాను అనమాట. టెస్ట్ క్లాస్ నుంచి ఆ ఫంక్షన్లోకి పాస్ చేస్తున్నాను. మీకు ఆ కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం నేను పాస్ చేసిన వేరియబుల్ యొక్క పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ నేమ్లో ఉంటుంది. ఆ నేమ్ని ప్రింట్ చేసుకుంటాను కూడా కావాలంటే. ఓకే, సో ఇప్పుడు ఇది ఎందుకు సేవ్ అవ్వట్లేదు? ఓకే, 2 ఎర్రర్స్ అయితే ఉన్నాయి టెస్ట్ క్లాస్లో. టెస్ట్ ఎగ్జాంపుల్లో టెస్ట్ అపెక్స్ ఏమంటుంది, ఏం ఎర్రర్ ఉంది ఇక్కడ? మెథడ్ ఈజ్ నాట్ విజిబుల్, వాయిడ్ అపెక్స్ ఎగ్జాంపుల్ అప్డేట్ నేమ్ స్ట్రింగ్. ఓకే, సో ఇది నేను కాల్ చేస్తున్నాను అండి. ఇది నేను కాల్ చేస్తున్నాను అది ఏమంటుంది? నాట్ విజిబుల్ అంటుంది. ఎందుకని? మరి మనకి ఇప్పటిదాకా ఎప్పుడు ఎర్రర్ రాలేదు. ఈ ఎర్రర్ వచ్చింది ఎప్పుడైనా? ఎందుకని రాలేదు అంటే వి ఆల్వేస్ టేకెన్ దిస్ పబ్లిక్. ఏది డిక్లేర్ చేసినా అన్ని పబ్లిక్ లేదా గ్లోబల్. ప్రైవేట్ ఎప్పుడు తీసుకోలేదు. మరి ప్రైవేట్ మెంబర్స్ ఉంటే కాదు, ఉంటాయి. నీ క్లాస్లో ప్రైవేట్ మెంబర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రైవేట్ మెంబర్స్ ఉన్నప్పుడు టెస్ట్ క్లాస్లోకి ఎలా యాక్సెస్ చేస్తావు? ప్రైవేట్ అని మార్చకూడదు. బట్ దీస్ డేటా మెంబర్స్, దీస్ డేటా మెథడ్స్ షుడ్ విజిబుల్ టు టెస్ట్ క్లాస్. ఎందుకంటే టెస్ట్ క్లాస్ సాటిస్ఫై అయితేనే నువ్వు డిప్లాయ్ చేయగలవు నీ క్లాస్ని. ఓకే, సో దానికోసం ఏంటంటే విజిబిలిటీ ఇవ్వాలి. ఎవరికి? టెస్ట్ క్లాస్ వరకే ఇవ్వాలి, ఇంక వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే, టెస్ట్ క్లాస్ వరకే ఇవ్వాలి. దానికోసం ఏంటంటే @test visible @test visible. సో ఇవి కూడా పోతుంది. ఈ ఎనోటేషన్ గుర్తుపెట్టుకోండి. @test visible ప్రైవేట్ మెంబర్స్ని ఎలా విజిబిలిటీ ఇస్తారు, ఎలా యాక్సెస్ ఇస్తారు టెస్ట్ క్లాస్లోకి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ పడుతుంది. ఓకే, టెస్ట్ విజిబుల్. ఇప్పుడు మీరు టెస్ట్ క్లాస్ని రన్ చేసుకోండి, హ్యాపీగా రన్ అవుతుంది. అది ప్రస్తుతానికి ఏమీ లేదు. రన్ టెస్ట్, అంతా సక్సెస్ అయింది. చూస్తే 100% కవరేజ్ కూడా వస్తుంది. ఓకే, లాగ్స్ చూసినట్లయితే ఇక్కడ system.debug పెట్టుకున్నాం కదా, అది కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ ఫర్ విజిబుల్, నేను పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ వెళ్ళింది, సక్సెస్ఫుల్గా వెళ్ళింది. ఓకే, విజిబిలిటీ, టెస్ట్ విజిబిలిటీ. ఓకే, మ్యాక్సిమం నాకు తెలిసినవన్నీ కవర్ చేశానండి టెస్ట్ క్లాసెస్ సంబంధించి. ఓకే, టెస్ట్ క్లాసులకు సంబంధించి ఇంతే. 2 సెషన్స్లోనే అవ్వాలి, 3 సెషన్స్ పట్టింది మనకి. ఓకే, నోట్స్లు ప్రిపేర్ చేసుకుంటున్నారా? రికార్డింగ్ స్టాప్ చేసుకోండి.